పరమతండ్రి నామంలో మీ అందరికీ షలాం. ఇది సింధు నాగరికతలో కోసం 3వ వీడియో. నేను యూనికార్న్ కోసం చెప్పాలనుకుంటున్నాను. యూనికార్న్ అంటే ఇది తెలుసు కదా, యూనికార్న్ నేను చెప్పాను కదా, అది అన్లాక్ చేస్తానని. దీనికి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. నేను చేసిన ఈ సింధు నాగరికత వీడియోలన్నీ నా రిలేటివ్స్ కానీ, నా స్నేహితులు కానీ, నా కొలీగ్స్ కానీ, ఎవరైనా నా కాంటాక్ట్స్లో ఉన్న వారందరికీ నేను సెండ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు దీనికోసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నాకు తెలిసినంత వరకు అందరికీ పంపిస్తున్నాను. సో దయచేసి దీనివల్ల మీరు ఇబ్బంది పడలేదు అనుకుంటున్నాను. ఒకవేళ ఇబ్బంది పడితే మీరు డిలీట్ చేసుకోండి. బహుశా ఒకవేళ ఇది నేను ఎందుకంటే నేను చెప్పాలనే బాధ్యత ఫీల్ అయ్యే మీకు పంపిస్తున్నాను. అది ముందు రోజుల్లో మీకు అర్థమవుతుంది నేను ఎందుకు అంత బాధ్యతగా పంపిస్తున్నాను. ముఖ్యంగా నేను ఒక పాస్టర్ని అయితే కాదు, అంటే నాకు తెలియని వాళ్ళు ఒక పాస్టర్ని అయితే మాత్రం కాదు, నేను బోధకుడిని కాదు. బైబిల్లో నాకు తెలిసిన విషయాలని చరిత్ర మిస్టరీగా ఉంది కాబట్టి, నాకు అర్థమైంది కాబట్టి నేను ఇది బోధిస్తున్నాను. సో నేనైతే పాస్టర్ అయితే కాదు. ఓకే, టాపిక్ వద్దాం. నా తమ్లైన్ చూశారు కదా, నేను పెట్టిన తమ్లైన్ ప్రపంచంలోని ఖగోళ శాస్త్రవేత్తలు ఎందుకు దీన్ని అన్లాక్ చేయలేకపోయారు అంటే దాని ఇన్నర్ మీనింగ్ చెప్తున్నాను అంతే. ఎంత క్లియర్గా ఉన్నా ఆ హింట్ క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఇచ్చాడు. దాన్ని రూల్ చేసినాడు. సింధు నాగరికత ఎవరు రూల్ చేశాడు అన్నది చాలా క్లియర్గా మనకి ఇచ్చాడు. అంటే క్లియర్ అంటే క్లియర్ అంటే మొత్తం వీడియో చేసి పెట్టలేదు, క్లూ ఇచ్చాడు. సో ఆ క్లూ మనకి దొరికినప్పుడు మనం ఈ పాటికి మరి శాస్త్రవేత్తలు అన్నవాళ్ళు, ఏ శాస్త్రవేత్తలైనా పరిశీలించవలసిన అవసరం ఉంది. మరి ఎందుకు పరిశీలించలేదో, ఆ క్లూ వాళ్ళకి అర్థం కాలేదో అది ఓపెన్గానే అర్థమవుతుంది. సో ఓకే, యూనికార్న్ అంటే ఒక తెల్లని గుర్రం ఒక కొమ్ము కలిగిన తెల్లని గుర్రం కానీ, మేక కానీ, తెల్లని మేక కానీ, కొమ్ము అయితే ఉంటుంది. ఒకసారి దాన్ని యూనికార్న్ అని మీరు టైప్ చేసి దాని అర్థం ఏంటనేది మీరు టైప్ చేస్తే ఏమని వస్తుందంటే, యూనికార్న్ అన్నది ఒక పురాణ జీవి అని వస్తుంది. ఇంకా ఉన్నాయి అర్థాలు, దాంట్లోనే కావాల్సిన నేను 2 తీసుకున్నాను. ఒకటి పురాణ జీవి అనగానే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? వెంటనే పురాణాల్లో వెతకాలి. మరి ఎందుకు వెతకలేదు? స్కాలర్స్ ఎందుకు వెతకలేదు? శాస్త్రవేత్తలు ఎందుకు వెతకలేదు? క్లియర్గా చెప్తున్నాను కదా, నేను భూలోకం సంబంధించిన మనిషిని కాదు, నేను భూలోకం కానీ వేరే లోకం సంబంధించిన వ్యక్తిని అన్నట్టు క్లూ ఇచ్చాడు. సో దాని అర్థం కూడా మనకి టైప్ చేస్తే అర్థమవుతుంది. పురాణాల్లో కనిపించే ఒక ఇమేజ్ ఇది మిథాలజికల్ క్రీచర్, మతపరమైన ఒక బొమ్మ.
అలాంటప్పుడు పురాణాలు వెతకాలి కదా! పురాణాలు మనకి ఇక్కడే ఉన్నాయి కదా! ఎందుకు వెతకలేదు ప్రపంచ స్కాలర్స్? సరే, ఎందుకు వెతకలేదు నాకు తెలియదు కానీ నేను నా తమ్నైల్ అది కాబట్టి అంత క్లియర్గా ఉన్నా. ఎందుకు అన్లాక్ చేయలేకపోయారు అన్నది నా తమ్లైన్ కాబట్టి నేను దీనికోసం చెప్పాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనికార్న్ అన్నది పురాణ జీవి కాబట్టి దానికి ఒక అర్థం ఉంది. అది మన కంపెనీలు ఉన్నాయి కదా, ట్రేడింగ్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, అంటే 8,600 300 కోట్లు దాటితే అది ఒక యూనికార్న్ కంపెనీ అని అంటారు. 1 మిలియన్ దాటితే బిలియన్, దాన్ని యూనికార్న్ కంపెనీ అంటారు. అంటే ఒక బ్రాండ్, అప్పుడు దానికి ఒక బ్రాండ్ వస్తుంది అన్నమాట, గుర్తింపు. సో అది యూనికార్న్ ఒక కంపెనీని కూడా సూచిస్తుంది. అవే కదా మనకున్న ముద్రలు. సింధు నాగరికతలో దొరికిన ముద్రలన్నీ ఒక బ్రాండ్, ఒక కంపెనీ, ఒక యూనికార్న్ కంపెనీస్ అవన్నీ, అంటే పెద్ద కంపెనీస్. అందుకనే కదా ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాడు, విస్తారమైన వర్తకం చేశాడు కదా. యానిమల్ సింబల్తో ముద్రలు ఉన్నాయి కదా, అవి సీల్స్, అవి బ్రాండ్. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బ్రాండ్. ఆడికి అన్ని కంపెనీలు ఇంట్రడ్యూస్ చేశాడు, అప్పట్లోనే నడిపించాడు. దానికి పశువుల సింబల్ ఎందుకు పెట్టాడు? యానిమల్ సింబల్స్ ఎందుకు పెట్టాడు? వాడికి ఇష్టం, వాడు పశుప్రాయుడు కాబట్టి వాడికి సంబంధించినవి పెట్టుకున్నాడు. అవి వైల్డ్ యానిమల్స్, మామూలు యానిమల్స్ కాదు, వైల్డ్ యానిమల్స్. ఆడు వైల్డ్ యానిమలే, చాలా వరకు దాంట్లో అన్నీ వైల్డ్ యానిమల్స్. సో అవి ముద్రలు పెట్టుకుని వాడు చేశాడు. అవే ముద్రలు, కంపెనీకి సంబంధించిన ముద్రలు అవి. నెక్స్ట్ నేను ఇంకో మీనింగ్ తీసుకున్నాను కదా, దానికి ఇంకో మీనింగ్ ఉంది. యూనికార్న్ గర్ల్ అని ఒకసారి మీరు టైప్ చేస్తే మీకు అది దాని అర్థం ఏంటంటే మీకు వస్తుంది. యూట్యూబ్లో గూగుల్ సెర్చ్ చేస్తే మీకు వస్తుంది, చదవండి. ముందుగా నేను చెప్పేది ఏంటంటే నేను దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనికార్న్ గర్ల్ అంటే ఒక భార్యాభర్తల అంగీకారంతో ప్రవేశించే ఒక అమ్మాయి, వాళ్ళ మధ్యలో ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎటువంటిదంటే ఇటు భార్యని సంతోషపరుస్తుంది, ఇటు భర్తని సంతోషపరుస్తుంది. అంటే ద్విలింగ సంపర్కం, ఫిజికల్గా చెప్పాలనుకుంటే. వాడు ఎవరు? నీరో అటువంటి వాడే కదా, ఇద్దరినే పెళ్లి చేసుకున్నాడు కదా, వాడికి 2 ఉన్నాయి. సో వీడు యూనికార్న్ గర్ల్ అంటే అటువంటి అమ్మాయి. అంటే ఒక భార్యాభర్తల మధ్యలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ప్రవేశించే ఒక అమ్మాయి. అంటే దీని అర్థం కూడా త్రిముఖ. యూనికార్న్ గర్ల్ అంటే ఒక అర్థం ఉంటుంది, అది త్రిముఖ. అక్కడ చూపిస్తాను. త్రిముఖ సంబంధం అంట. యూనికార్న్ గర్ల్ అంటే త్రిముఖ సంబంధం. నేను మొదట్లో ఒకసారి చెప్పాను కదా, నేను ఫస్ట్ చెప్పినప్పుడు, వాడికి పక్కన 2 తలలు ఉన్నాయని. వాళ్ళ మధ్యలో ఉన్నవాడే వీడు. త్రిముఖ సంబంధం ఇంట్రడ్యూస్ చేశాడు అప్పట్లో, ఆ టైంలోనే. వీడు అలాంటి వాడు కాబట్టి.
దానికి ఇంకా స్పిరిచువల్గా మాట్లాడచ్చు. నేను దీన్ని బైబిల్ కోట్ చేస్తాను ఒకసారి. బైబిల్లో పరమ తండ్రి ఆదాము అవ్వను క్రియేట్ చేశారు. వాళ్ళకి సాటి అయిన సహాయాన్ని ఇచ్చారు. వాళ్ళ భార్యాభర్తలే, కానీ మనం అనుకున్నట్టు వాళ్ళు ఏంటిది భూలోకంలో ఉన్నట్టు శరీర సంబంధం ఇక్కడ ఉన్నట్టు అక్కడ కాదు. మరి అక్కడ సంబంధం ఏంటో నాకు తెలియదు, కానీ భార్యాభర్తలే. అక్కడ ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు, అంటే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు తెలియదు. కానీ వాళ్ళ భార్యాభర్తలు అక్కడ, కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఫిజికల్ కాంటాక్ట్, మరి అక్కడ అది ఎలాగన్నది ఆత్మ 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 కలడం అంటే మరి నాకు తెలియదు. సోల్స్ వాళ్ళు ఆత్మ సంబంధాలు కాబట్టి. సో ఇది స్టార్టింగ్లోనే వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చేసాడు. వచ్చి అవ్వను కన్విన్స్ చేసి అవ్వతో లిటరల్గా పాపం చేశాడు. ఏ విధంగా చేశాడో తెలియదు, పాపం అయితే చేశాడు. అంటే అక్కడ ఫిజికల్ కాదు కాబట్టి, అక్కడ అది భూమి మీదకి వచ్చిన తర్వాత అది ఫిజికల్గా అయింది. అక్కడ మరి ఆ సంబంధం ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు, కానీ తప్పు అయితే అవ్వతో చేశాడు. దాన్ని మనం కొద్దిగా రూఢి చేసుకోవాలనుకుంటే ఈయన ఏం చేస్తాడంటే ఆ తప్పు చేసినందుకు అవ్వని పనిష్ చేస్తాడు. ఏమని పనిష్ చేస్తాడు? నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించేదను. ఆ అవ్వ చేసిన పాపానికి గర్భాన్ని శపించారు. సో పాపం అయితే జరిగింది. మీరు అనుకున్నట్టు అది పండు కాదు, ప్రపంచం చెప్పినట్టు అది పండు కాదు. నేను నా వీడియోస్ ఒకసారి చూడండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని నేను మాట్లాడాను, నా వీడియోస్లో ఉంటుంది. ఒక్కసారి ఆ వీడియో వింటే మీరు అది ఆ శరీర కోరిక అంటే దాన్ని ఏమంటారు, అదే భార్యాభర్తల కలయిక అన్నది కోసం మాట్లాడాను. అది స్పిరిచువల్గా ఉంటుంది, ఫిజికల్గా ఎలాగ ఉంటుంది. ఫిజికల్ అంటే ఏంటి, స్పిరిచువల్ ఏంటి అన్నది నేను దాంట్లో మాట్లాడాను. ఒకసారి మీరు వింటే మీకు అది క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. ఏం చేశాడంటే ఇతను అక్కడ ఏదోని తోటలో ఉన్నప్పుడే వాళ్ళని అదేంటిది మరణింపజేశాడు. అంటే మరణం అంటే ఫిజికల్ మరణం అని కాదు, పాపంలో పడే పాపమే. అజ్ఞాతక్రమం పాపం కదా, పాపానికి జీతం మరణం. ఆ మరణం అన్నది లిటరల్ కాదు, అది కూడా నేను తర్వాత చెప్తాను. సో సరే అదే చెప్పేస్తాను. అది లిటరల్ కాదు కాబట్టి వాళ్ళు ఆయన వచ్చే టైంకి దాక్కున్నప్పుడు వాళ్ళకి అప్పుడు ఈయన మాట వినలేదు కాబట్టి పాపం ప్రవేశించింది కాబట్టి వాళ్ళు సిగ్గుపడతారు. అప్పటి వరకు సిగ్గుపడలేదు, ఓపెన్గా వచ్చారు. అంటే బట్టలు లేవని అని కాదు, బట్టలు ఉన్నాయి అప్పుడు కూడా. బట్టలు లేకుండా ఆయన ఓపెన్గా అక్కడ ఏం తిరగరు. ఇంకా దాంట్లో కొన్ని వేల మంది దూతలు ఉన్నారు అక్కడ ఆ వనంలో. పెద్ద పెద్ద సేరుబులు అందరూ ఉన్నారు అక్కడ. బట్టలు లేకుండా అయితే మాత్రం లేరు. మనకు అలా చూపించారు అంతే తప్ప తర్వాత బట్టలు తొడిగారు ఇవన్నీ కాదు. అది బట్టలతోనే ఉన్నారు. ఎందుకంటే నీ దిశమల ఎవరికి కనపడకూడదు, అది ఆజ్ఞ. అలాంటి ఆజ్ఞ ఇచ్చిన ఆయన బట్టలు లేకుండా అక్కడ తిరగరు. అలాగనుకుంటే ఆయన కూడా అలాగే ఉండాలి అక్కడ కాదు. మీ ఫొటోస్ ఇమేజ్ ఇవన్నీ ఏదో వాళ్ళ జ్ఞానంతో వేశారు, కానీ అలా కాదు. వాళ్ళకి సరే వాళ్ళ బట్టలు ఉన్నాయి, కానీ ఆ బట్టలు మరి మనలాంటి బట్టలు ఏ బట్టలు అని నాకు తెలియదు. కానీ అయితే మాత్రం నేకెడ్గా అయితే మాత్రం 100% లేరు, ఉండరు. ఓకే. అప్పుడు ఈయన ఏం చేశారంటే ఆ పాపానికి పరిహారంగా
వీళ్ళు ప్లీజ్ చేసుకున్నారు. అంటే ఆకులు ఆలివ్ అదే అంజూరపు ఆకులు కచ్చడంలో కట్టుకొని అని ఉంటది. దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే ఆహ్, అంజూరపు ఆకులు అనడానికి అనే మాట అంటే యెషోవామేశ్వ గారు వచ్చారనే అర్థం దానికి అర్థం. లిటరల్‌గా బైబిల్ మీనింగ్. సో, ఆయన యెషోవామేశ్వ వారిని ప్లీజ్ చేశారాళ్ళు. అంటే ప్లీజ్ చేయడం మీన్స్ క్షమాపణ అడిగారు. క్షమించమని ప్రాధేయపడ్డారు. రివర్స్ అవ్వలేదు. క్షమించమని అడిగారు. సో, క్షమించమని అడిగారు కాబట్టి ఈయన ద ప్రేమమయుడు కాబట్టి, దయామయుడు కాబట్టి వాళ్ళని క్షమించి ఒక ఏదో జంతువుని చంపి వాళ్ళకి వస్త్రంగా ధరించారన్న అది వస్త్రం కాదు శరీరాన్ని ఇచ్చారు. మహిమ శరీరం కాకుండా మనకున్న శరీరాన్ని ఇచ్చారు. రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని ఇచ్చి కింద పంపించారు. అక్కడ పాపం ఎలా క్షమించబడిందంటే రక్తంతో క్షమించబడింది. అదే అప్పటి నుంచి స్టార్ట్ అయిందే ఇప్పుడు బలులు. తప్పు, పాప పరిహార బలి. ఏ తప్పు చేసినా ఎళ్లి టెంపుల్‌కెళ్ళి లేకపోతే ఎక్కడన్నా బలిపీఠం మీద బలి అర్పిస్తే ఆ పాపం క్షమించబడుతుంది. ఈ స్టోరీ అంతా తెలుసు కదా మీకు. రక్తం వల్ల పాపం క్షమించబడుతుందనే ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. చివరికి ఆయన మీ వల్ల ప్రయోజనం లేదురా అని ఈయన చనిపోయారు. అది అది దీనికి సంబంధించి తర్వాత చెప్పుకుందాం. ఓకే. ఆయన కూడా చనిపోయారు. ఆయన రక్తం వల్ల క్లియర్ చేశారన్నమాట. జంతువుల వల్ల పని అవుతలేదని. సరే. ఓకే. ఇప్పుడు ఏమైంది? పాయింట్ ఏంటంటే అక్కడే వాళ్ళిద్దరిలోనే ప్రవేశించాడు. అలాగే ఇప్పుడు ఈడి ఇప్పుడు ఆడు రూల్ చేసిన టైంలో కూడా అలాగే చేశాడు. అప్పుడు నాకు తెలిసి లిటరల్‌గానే ఇన్వాల్వ్ అవుతాడు. అంటే ఆ కల్చర్‌ని బట్టి నేను చెప్తున్నాను. లిటరల్‌గానే చేసుంటాడు. ఉండే కొలది మీకు అర్థమవుతది. అక్కడ మీకు తెలుసు నా కల్చర్ ఎలాగున్నదో మీకు అర్థమైపోతది ఈ పాటికి. అలాగే చేశాడు. పరమతండ్రికి వ్యతిరేకంగానే చేస్తాడు గదా! సర్పము జాడ, స్త్రీ పురుషుల కలయిక జాడ ఇది వేరే మూడో వ్యక్తికి తెలీదు. ఇయన్నీ ఉన్నాయి కదా స్టోరీ. అదే బైబిల్ రిఫరెన్స్‌లో. అంటే ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక తెలియకూడదు. కానీ మూడో వ్యక్తి వచ్చేసాడంటే ఆయనకి వ్యతిరేకంగా అక్కడ వాడొచ్చాడు మధ్యలోకి. మూడో వ్యక్తి వచ్చాడు ఆళ్ళ రిలేషన్‌లో. అంటే ఒక రిఫరెన్స్ ఉంటది. నేను చదువుతాను. ఒక్క నిమిషం. అది మత్తయి సువార్త 19:4-6-8 ఒకసారి స్పీడ్‌గా చదివేస్తాను. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను, స్త్రీగాను సృజించెను. కాబట్టి వారిద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. వాళ్ళు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా! మ్యారేజెస్ అక్కడ నిర్ణయించబడతాయి. ఆయన అక్కడే నిర్ణయిస్తాడు మన పేరు. ఎవరికెవరు జత కలపాలన్నది ఆయన నిర్ణయించిందే. సో, ఆయన ఏమంటున్నారు? మీరిద్దరూ ఇప్పుడు మీరు దేవునితో ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి మీరు ఇద్దరు కాదు ఇప్పుడు ఒక్కలే. ఒక్కలంటే భార్యాభర్తల గొడవ వస్తదా? భార్యాభర్తలో గొడవలు వస్తాయా? ఒక్కడైనప్పుడు ఒకటే మాట అవుతుంది కదా! ఎందుకు ప్రపంచంలో ఇప్పటి వరకు సృష్టి స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు భార్యాభర్తల్లో గొడవలు లేకుండా ఎవరన్నా ఒక ఫ్యామిలీ ఉందంటావా? ఉందంటారా? ఉండదు. ఆదిలోనే ప్రవేశించేసాడు. ఓకే. అక్కడ వాడు రూల్ చేసిన తర్వాత ఫిజికల్‌గా ప్రవేశించాడు. కానీ మన ఫ్యామిలీస్‌కి వచ్చేటప్పటికి స్పిరిచువల్‌గా ప్రవేశించాడు. స్పిరిచువల్‌గా ఎలా ప్రవేశించాడని అంటారు. లోకాధికారి కూడా. మనకు చాలా ఆశలు కాదు. చాలా సౌలభ్యాలు కల్పించింది ఆడే. ఇప్పుడున్న మనకి సంతోషాలు కలిగించి 99% వాడు క్రియేట్ చేసినయే. ఏదైనా సరే టెక్నాలజీ గానీ, సినిమాలు గానీ, సినిమాలనే కాదు ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్.
వాడి క్రియలు. ఎస్, దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిందే, సాతాన క్రియలు భార్యాభర్తల్లోకి వచ్చేసాడు, ఇంట్రడ్యూస్ చేశాడు. ఉన్నాడు లిటరల్గా స్పిరిచువల్గా ప్రతి భార్యాభర్తలో ఉన్నాడు. ఆ బొమ్మకు మీనింగ్ అదే. పశుపతి అనే బొమ్మ ఉంది కదా, రెండు తలలు 3 తలలు ఉన్నాయి కదా, మీనింగ్ అదే. యూనికార్న్ అని కొడితే ద్విముఖం జంతువు, అది ద్విముఖం, 3 తలల త్రిముఖ సంబంధం, సారీ జంతువు కాదు, దాని అర్థం త్రిముఖ సంబంధం. త్రిముఖ సంబంధం అంటే మన ఫ్యామిలీలో కలిసిపోయాడు. మన ఆశలను బట్టి ఆడు రాలేదు, మనమే ఇన్వైట్ చేసాం. మగాడు కానీ, భర్త కానీ, భార్య కానీ, వారి ఆశలను బట్టి మనమే వాడిని ఇన్వైట్ చేసాం. మనం కావాలని ఇన్వైట్ చేస్తే వాడు వచ్చి మనలో ఉంటున్నాడు. వాడిని జయించలేకపోవడానికి కారణం అందుకనే కదా, ఒక్కడు నీతిమంతుడు ఒక్కడో లేడు. ప్రపంచం మీద నీతిమంతుడు ఒక్కడో లేనంటున్నారు. ఆయన డిక్లేర్ చేసాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, డిక్లేర్ చేసాడు. ఒకవేళ నేను నీతిమంతుడని చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడు, నువ్వు గ్రంథాన్ని వ్యర్థపరుస్తున్నావు అని ఏదో లేఖనం ఉంటుంది ఒకటి. ఒకవేళ నేను మంచివాడిని చెప్పుకున్నావు అనుకో, నువ్వు లేఖనానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు అని వాక్యమే చెప్తుంది. నువ్వు నీతిమంతుడని చెప్పుకోగలిగితే, బహుశా ఎవరు చెప్పుకోకండి. మన నీతిమంతుడు ఒక్కడో లేడు ప్రపంచంలో. ఓకే, మహిమల్లో వ్యత్యాసం ఉన్నట్టు నీతిపరులు అంటే అందరూ ఒకే తాటికి రారు, ఎవరి క్రియలను బట్టి వాళ్ళు. అందుకనే కదా ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి జీతం ఇస్తానంటున్నాడు. నీతిమంతుల్లో అంటే ఎక్కువ పాపం చేసిన వాళ్ళు, తక్కువ పాపం చేసిన తక్కువ, అలాగే మహిమల్లో వ్యత్యాసం ఉంటుంది, జీతాలు కూడా అలాగే ఇస్తారు. ఓకే, యూనికార్న్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. యూనికార్న్ ఎందుకైతే ఇచ్చాడో దాని ఇన్నర్ మీనింగ్ అది. యూనికార్న్ ఇన్నర్ మీనింగ్ భార్యాభర్తల్లో దూరిపోయి మన వ్యవస్థని నాశనం చేశాడు. మన భూలోకాన్ని ఆయన వాడి జ్ఞానంతో ఆదికాలం మీన్స్ అవ్వ ఆదం దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు వరకు వాడు మనల్ని ఏళ్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. వాడే పరిపాలిస్తున్నాడు భూలోకాన్ని. అందుకనే ఆయన ఏమన్నారంటాడు, లోకాధికారి అని అన్నారు. సో కాబట్టి యూనికార్న్ అనగానే పురాణాల్లో వెతకాలి, లేకపోతే బైబిల్లో వెతకాలి, లేకపోతే భగవద్గీతలో వెతకాలి, ఖురాన్లో వెతకాలి. నేను ఈ లోక మనిషిని కాదని వాడే క్లియర్గా చెప్పేశాడు. భూలోకం మనిషిని కాదు, నేను పరలోకం మనిషిని. ఏదో మనిషి, పరలోకం అంటే వేరే లోకం మనిషిని అని వాడే క్లియర్గా హింట్ ఇచ్చేసాడు కదా. మరి అలాంటి మనకి ఎందుకు అర్థం కాలేదు అని నేను తమ్నైల్ పెట్టడానికి కారణం అది. ఓకే, నెక్స్ట్ నేను బహుశా రేపే మాట్లాడాలనుకుంటున్నాను. ఒక పచ్చి నిజం, భారతదేశంలో ఉన్న పచ్చి నిజం. నేను దానికి తమ్నైల్ పెడతాను. అత్యవసరం, అది ఇప్పుడు అవసరమే, దీంట్లో అవసరమే, నేను మాట్లాడే సింధు నాగరికతలో అవసరమే. నేను అది వీలైతే రేపు నేను చేస్తాను. అది పచ్చి నిజం, అలాగే పెడతాను తమ్నైల్. అదేంటో మీరు విన్న తర్వాత నేను ఎందుకు అలాగా అన్నాను, దీనికి రిలేటెడే.
యూనికార్న్కి రిలేటెడ్, మళ్ళీ వేరే బయట టాపిక్ కాదు. సో నేను అది రేపే పెట్టచ్చు బహుశా. పెట్టి తను ఒకసారి అది చూడండి, అది చూసి మళ్ళీ సింధు నాగరికత కంటిన్యూ చేస్తాను. వీలైతే తొందరగా మాట్లాడేస్తే నెక్స్ట్ ఇంకేముంది సింధు నాగరికతలోని ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ని బట్టి నేను మాట్లాడతాను. ఓకే, పరం తన నామంలో మీ అందరికీ షలోం.